ప్రాణం పోయినా ఈసారి చందుని మాత్రం మిస్ చేసుకోనరా. రా కృష్ణ, భోంచేద్దు గాని. ఆకలిగా లేదు వదినా. ఎవరి మీద కోపంతో కృష్ణ ఇవన్నీ? సీతమ్మ చనిపోయిందని ఎందుకు అనుకుంటున్నారా ఆంటీ? చంపేశారేమో. నా బిడ్డని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందమ్మా? వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క దెబ్బకి చచ్చిందని ఈ రాబందుని కొట్టిన చోటు కొట్టకుండా కొట్టి అటు చావుకి ఇటు బతుక్కి మధ్య త్రిశంకు స్వర్గంలో వదిలేసిపోయాడు. పంతులు, వాడు తనివి తీరా కొట్టేదాకా సోఫా వెనక నిలబడి క్లైమాక్స్ లో వచ్చి కాళ్ళు పట్టుకుంటావా? ఇది మరీ బాగుందండి. కాళ్ళు పట్టుకుని కాపాడుకున్న విషయాన్ని వదిలేసి ముందెందుకు రాలేదని బాధపడుతున్నారండి. కొట్టినవాడు బాగున్నాడు, కొట్టించుకున్న తమరు బాగున్నారు. కాపాడినందుకు నన్ను అడుగుతున్నారా? ఆ బుద్ధి ఏదో ముందుండొచ్చు కదా అంటున్నాను. ఎక్కడండి, తమరి దవడ పగలగానే నా బుర్ర పనిచేయడం మానేసింది. అంతేనా? లేకపోతే హరిమని అవకాశం ఏమైనా ఉందని చూసావా? పాపి చిరాయివని నాకు మాత్రం తెలియదటండి. పంతులు, ఒకసారి ఇలా రావయ్యా. ఎందుకండి అయ్యా? రావయ్య చెప్తాను. నువ్వు ఉండగా నాకు నా ఫ్యాక్టరీకి డోకా ఏముందయ్యా పంతులు? ప్లేట్ ఇలా ఫిరాయించాడేంటి? ఓ, ఇదా విషయం. ఓ రాంప్రసాద్ గారా, కూర్చోండి కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అవునండి, మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన రాంప్రసాద్ గారికి మంచి లాభాలు చూపించాలని మా పంతులు అంటుంటేను ఈ లోపల మీరు వచ్చారు. లాభాలదే ఉందండి, మనం కలిసి చేస్తున్నాం కాబట్టి మన మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటే చాలు. మన మధ్య మనస్పర్ధలా? మంచికి మానవత్వానికి మనస్పర్ధలు ఉంటాయండి అయ్యా. మనది ఎంతేనయ్యా. మంచి మానవత్వం గురించి నువ్వు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతున్నట్టుందిరా దరిద్రుడా. మన మధ్య రావండి, కానీ రప్పించాలని చూస్తున్నారు. ఈ రోజు నా తమ్ముడు ఇంటికొచ్చి ఇంట్లో ఎంత గొడవ చేశాడో తెలుసా? ఎందుకండి అయ్యా? నా తమ్ముడు కూతుర్ని మీరు చంపించిపోయారట. శివ శివ, నేనా? వాడు ఏదో విధంగా మనల్ని విడదీయాలని చూస్తున్నాడు. ఏమీ దొరకనట్లు ఏకంగా మీ మీద ఇంత నింద వేశాడు. నేను? అది మీ తమ్ముడు కూతుర్ని? విన్నావటయ్యా పంతులు, చావు గురించి వార్తలు వినాల్సి వస్తుందని టీవీనే చూడటం మానేశాను. అలాంటి నేను? వాడు చెప్పాడని నేనెలా నమ్ముతానండి? మీ గురించి నాకు తెలీదా? వాడు వద్దన్నా మనం కలిసి వ్యాపారం చేస్తున్నాం, అది వాడు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మీ గురించి నాకు చెడుగా చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఎంత మాట, ఎంత మాట! నేనా? నేనొక ఆడపిల్లని చంపాలని చూస్తున్నానా? ఎందుకండి అయ్యా నా మంచితనాన్ని జనాలు ఇలా అపార్థం చేసుకుంటున్నారు? ఇదిగో చూడండి అయ్యా, ఎప్పుడో చూపించాలనుకున్నాను, మీరు బాధపడతారని చూపించలేకపోయాను. నేనేదో 10 మంది బాగుండాలని తక్కువ ధరకి మందులు సరఫరా చేయటం ఏమిటి? నా మందులు నకిలీవి, అందువల్లే తక్కువ ధరకు అమ్ముతున్నానని ఈ వార్తలు రాయటం ఏమిటండి అయ్యా? మీరేం బాధపడకండి, ఇదంతా నా తమ్ముడు వాడి కూతురు కావాలని చేస్తున్నారని నాకు తెలుసు. ఇది మీ మీద కోపం కాదు, నా మీద కోపం. ఈ వార్త చూసి కనీసం 3 రోజులు అన్నం కూడా తినలేదంటే నమ్మండి అయ్యా. అవును మరి, ఒట్టి బిర్యానీలే తిన్నాడు పాపం. చూడండి శివరావు గారు, మీరేంటో నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మంచితనం చూశాకే మీతో వ్యాపారంలో కలిశాను. మన ఇద్దరి స్నేహాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ మాట కాలిన ఒంటికి వెన్నపూస రాసినట్లుగా ఉంది. నా మీద మీకు ఆ నమ్మకం ఉంటే చాలండి అయ్యా. జింక పులిని వెతుక్కుంటూ రావడం అంటే ఇదే. అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని నమ్మనంత కాలం ఈ జనాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు.
లల్లి టిఫిన్ పెట్టు. తినండి, నాకు పనుంది. లల్లి ఏమైంది నీకు? కూర్చో, ఎదురు తిందాం. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదు, భర్త పక్కన నిలబడి వడ్డించే టైము లేదు. కారణం తెలియదు కానీ నీలో చాలా మార్పు వచ్చింది లల్లి. మార్పు మనిషిలో సహజం కదా. కొంతమంది మారినా పైకి కనిపించరు, కొంతమందే కనిపిస్తారు. ఈ మధ్య నీ మాటలు అస్సలు అర్థం కావట్లేదు లల్లి. నిన్న అమ్మ దగ్గర అంతే, సీతమ్మ ఆత్మహత్య చేసుకుంది అంటే కాదు హత్య అని చూసినట్టు వాదిస్తున్నావు. చూడకపోయినా తెలుసు, సీతది హత్యే. హత్య అయితే ఇంతకాలం బయటపడకుండా ఉంటుందా? హత్య చేసిన వాళ్ళు అంత పకడ్బందీగా చేస్తే ఎలా బయటపడుతుంది? అయినా సీతమ్మ చనిపోగానే తను ఎలా చనిపోయింది అని ఆలోచించిన వాళ్ళు ఎవరున్నారు? తెలిసిన ఆంటీ నిన్న మొన్నటి వరకు పిచ్చిదాన్ల హాస్పిటల్లో ఉంది. తెలుసుకోగలిగిన రాజా జైల్లో ఉన్నాడు. ఇంకెలా తెలుస్తుంది? పోలీస్ ఆఫీసర్గా నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను, అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య. ఎవరో కావాలని చంపి ఉరేసుకున్నట్టుగా నమ్మించారు. ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరనేది తెలిస్తే ఇప్పటిదాకా రాజా చేతిలో బ్రతికేవాళ్ళ? ఈ పాటికి ఎప్పుడో చచ్చి శవమై ఉండేవాళ్ళు. పోలీసులు ఏం చేయలేనప్పుడు వాడేం చేస్తాడు? పోలీసులు ఏమీ చేయలేనప్పుడు మామూలు మనిషి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. కొత్తగా వాడిని సమర్థిస్తున్నావేంటి? నష్టపోయింది రాజానే కదా. అమాయకురాలైన సీతమ్మని ఊరేసి చంపిన వాళ్ళకి మామూలు చావు రాదు. లల్లి, నువ్వు పొరపాటు పడుతున్నావు. అది ఆత్మహత్య. ఊరికే అమ్మ దగ్గర ఆ టాపిక్ తెచ్చి తను బాధ పెట్టుకో. కొత్తగా బాధ పెట్టేదే ఉంది, బాధ పడుతూనే ఉన్నారుగా. లల్లి, ఇంకెప్పుడు అమ్మ దగ్గర సీత టాపిక్ తీసుకురావద్దు. నేను తీసుకురాకపోయినా ఆ తల్లి మనసు మర్చిపోదు. సీత చావుకి కారణమైన వాళ్ళకి ఆ తల్లి పెట్టిన శాపాలు విన్నారుగా, అవి తగలకపోవు. వాళ్ళెవరో గాని కుక్క చావు చేస్తారు. ప్రాణాలు తీయడం అంటే అంత సులభం అయిపోయిందా? అలాంటి వాళ్ళకి ఆ తల్లి గుండె మంట తప్పకుండా తగులుతుంది. నీచాతి నీచంగా చేస్తారు. వాళ్ళనెవరినో తిడితే మీరు కంగారు పడతారెందుకు? చిచి, కంగారా పాడా? నాకెందుకు కంగారు? అలా జరుగుంటుందా అని ఆలోచిస్తున్నాను అంతే. అలాగే జరిగింది. అందుకు ప్రతిఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. మీరు తినండి. నాకు సీతమ్మ గుర్తొస్తుంది. ఆకలిగా లేదు. ఏం చేద్దాం చెప్పు రాజా. నాకైతే ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. ఊరికే నువ్వు గుర్తొస్తుంటావు. బయటికెళ్ళినా ఏ పని చేసినా నువ్వే మనసులో మెదులుతూ ఉంటావు. నువ్వు కనిపించకపోతే ఏదో మిస్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. ఇప్పుడు కలుసుకుందావా?
రాజానా? మాట్లాడు. రాజా, సారీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు కట్ చేసావు? హ్యాపీగా మాట్లాడొచ్చు కదా. తర్వాత మాట్లాడతాలే అక్క. ఏ మాట్లాడితే ఏమవుతుంది? నీలెవరిగా? ఎందుకు తల్లి ఇప్పుడు ఇలా అంటావు? రేపేదైనా తేడా వచ్చి అలిగావనుకో మళ్ళీ ఇంట్లో యుద్ధమేగా. అంటే నాకు భయపడి ఫోన్ కట్ చేసావా? మరి నీకింకా భయం అవసరం లేదు చందు. ఎవరు కాదు అన్నా రాజాతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా వల్ల మీరిద్దరూ బాధపడింది చాలు. ఇంకా నిన్ను బాధ పెట్టలేను. నా గురించి నువ్వేమీ భయపడకు. రాజా చాలా మంచివాడు. పిచ్చిదాన్ని. నీ అంత తెలివితేటలు నాకు లేవుగా. అందుకే రాజాని అర్థం చేసుకోలేకపోయాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది అడ్డుపడ్డా రాజాని మాత్రం వదలొద్దు. ఏంటక్కా నీలో ఇంత మార్పు? కొన్ని మబ్బులు తొలగిపోయాయి. ఎవరేంటో ఇప్పుడు అర్థమైంది. నాకు తెలిసింది చందు, రాజాది ఏ తప్పు లేదు. తప్పులన్నీ ఆయన చేసి అవి రాజా మీదకి నెట్టాడు. రాజా జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేశాడు. తెలిసినందుకేనా నీలో ఇంత మార్పు? ఏదో జరిగిందని నాకు అర్థమైంది, కానీ ఇది జరుగుంటుందని అస్సలు ఊహించలేకపోయాను. నీకు నిజం తెలిసినా కూడా నాకెందుకు చెప్పలేదే? ఆ రోజు చెప్పుంటే మన మధ్య ఇన్ని గొడవలు ఉండేవి కాదు కదా. ఏమని చెప్పమంటావక్క? భర్త మీద ఆకాశమంత ఎత్తున అభిమానం పెంచుకున్న నీకు ఎలా చెప్పమంటావు? అతని వల్ల మేమందరం బాధపడుతున్నా నువ్వు సంతోషంగా ఉంటే నీ సంతోషాన్ని ఎలా చెడగొట్టమంటావు? నీ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేకనే ఆగిపోయాం. రాజా కూడా నిజం చెప్తే హ్యాపీగా వెళ్తున్న లలిత జీవితం నాశనం అయిపోతుంది, తనకి నిజాన్ని తెలియనివ్వద్దు అని ఎవరిని నీకు నిజం చెప్పకుండా ఆపేశాడు. అంటే నా సంతోషం కోసం మీరందరూ బాధలు పడ్డారా? నా జీవితం హ్యాపీగా ఉండాలని నేను ఎన్ని మాటలు అంటున్నా, అన్ని రకాలుగా అవమానిస్తున్నా భరించారా? మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అందరినీ ఎంత బాధ పెట్టానో. ఊరుకో అక్క, అందులో నీ తప్పే ఉంది. నీ భర్తని నువ్వు వింతగా అభిమానించడం, ప్రేమించడం తప్పేం కాదు కదా. ఎవరైనా తన భర్త శ్రీరామచంద్రుడు అనుకుంటారు, కానీ అలా మారువేషంలో ఉన్న రాక్షసుడు అనుకోరుగా. నిజం తెలిసిందిగా, ఇక మన మధ్య ఏ గొడవలు ఉండవు. డాడీ, అక్కకి నిజం తెలిసిపోయింది. విన్నానమ్మా, ఎప్పటికైనా తనకి తెలియాల్సిన నిజమే తెలిసిపోయింది. తన మాటల్ని నమ్మి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి బాబాయ్. నువ్వు అన్నావని నేను ఎప్పుడు బాధపడలేదమ్మా. నీ జీవితం ఇలా అన్యాయం అయిపోయిందని బాధపడ్డానంతే. కళ్ళ ముందు కూతురు జీవితం నాశనం అయిపోతున్నా ఏమీ చేయలేని చేతగాని వాడిని అయిపోయానని బాధపడ్డానంతే. తప్పు నాది బాబాయ్. రాజాన్ని అర్థం చేసుకోలేక నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. తప్పు చేశాక శిక్ష అనుభవించాలి కదా బాబాయ్. కానీ ఏ తప్పు చేయని మీరు బాధపడేలా చేశాను. నా చెల్లెల్ని నానా మాటలన్నాను. పెద్దవారన్న గౌరవం కూడా లేకుండా మీతో మాట్లాడాను. జరిగిందంతా ఓ పేడకలు అనుకో అమ్మా. నీకు నిజం తెలిసింది కదా. ఈ బాబాయ్ నీ విషయంలో ఏ తప్పు చేయలేదని నీకు అర్థమైంది కదా. అది చాలమ్మా. మరి ఏ నిర్ణయం తీసుకుంటున్నావమ్మా? ఆలోచించుకోలేదు బాబాయ్.
మొద్దుబారిన మనసుని మన ఇంటికొచ్చి ఓదార్చుకుంటున్నాను అంతే. ఇదిగోండి అమ్మగారు. లలి, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను. అశోక్ కూడా వచ్చాడా? ఏం కూర చేస్తున్నావమ్మా? రానన్నాడా ఏంటి? ఈ ప్లేట్స్ ఎక్కడికున్నావమ్మా? నేను అశోక్ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఈవినింగ్ ఇద్దరం కలిసి అలా షాపింగ్కి వెళ్ళొద్దామా? అదేంటి లలి, ఇంతకు ముందు అశోక్ పేరెత్తకుండా అసలు మాట్లాడేదానివే కాదు. ఇప్పుడు కనీసం అడిగినా సమాధానం చెప్పడం లేదు. మనశ్శాంతి కోసం మన ఇంటికి వస్తే మరో టాపిక్ దొరకదా నీకు? అది కాదమ్మా అశోక్. ఆ వేస్ట్ టాపిక్ వదిలేయమ్మా. చూడకపోయినా తెలుసు, సీతది హత్యే. ఎవరో కావాలని చంపి ఉరేసుకున్నట్టుగా నమ్మించారు. లల్లీకి ఏమైంది? ఎందుకు ఒకలా మాట్లాడుతుంది? తనకి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో కానీ అంతా తెలిసినట్టే ప్రతి మాట నాకు తగిలేలా మాట్లాడుతుంది. ఒకవేళ నా గురించి నిజం తెలిసిపోయిందా? చచా, లల్లీకి ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. మరి ఎందుకలా మాట్లాడుతుంది? సంథింగ్ ఏదో ఉంది. అశోక్, ఏమా లలి ఎక్కడా? బయటకు వెళ్ళినట్టుంది బాబు. ఓ అలాగా. ఏమ్మా అలా ఉన్నావు? లల్లి అనే మాటల గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? తనకేం తెలుసమ్మా, ఏదో సీత మీద ప్రేమతో అలా మాట్లాడుంటుంది కానీ మన సీతమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? లేదు బాబు, లలిత మాటలు కూడా ఆలోచించాలి. ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సిన అవసరం నా కూతురికి లేదు. పైగా ఒక దుర్మార్గుడి గురించి నీతో చెప్పాలనే నీ దగ్గరకు వచ్చింది. నిన్ను కలవాలని వచ్చిన సీతమ్మ అలా చనిపోవటం ఏంటి బాబు? నీ దగ్గరకన్నా బయలుదేరిన సీతమ్మ చనిపోయిందంటే నువ్వు కూడా ఆలోచించాలి బాబు. నిజంగా అలాంటిదేదన్నా జరిగి వాడెవడో తెలిస్తే నాకొక్కసారి చెప్పు బాబు. జైలు దాకా పనిలేదు. నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు వాణ్ణి కసి తీరా నేనే కొట్టి కొట్టి చంపుతాను. అలాంటిదే ఉండదులేమ్మా. ఉంటే నేను వదులుతానా? ఎన్కౌంటర్ చేసి చంపాను.
చిన్న పని ఉందమ్మా, ఇప్పుడే వస్తాను. అశోక్ కూడా వచ్చాడా? ఏం కూర చేస్తున్నావమ్మా? రానన్నాడా ఏంటి? ఈ ప్లేట్స్ ఎక్కడికున్నావమ్మా? నేను అశోక్ గురించి మాట్లాడుతున్నానమ్మా. మనశ్శాంతి కోసం మన ఇంటికి వస్తే మరో టాపిక్ దొరకదా నీకు? ఏంటి అర్చన, ఇంకా నిద్రపోలేదు? టైం ఎంత ఏందో చూసావా? త్వరగా పడుకో. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఈ టైంలోనా? రేపు మాట్లాడుకోవచ్చు కదా. నిద్ర వస్తుంది అర్చన. మీకు నిద్ర వస్తోంది, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నా కాబోయే భర్తతో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. వీడు నా ఇంటికి అల్లుడా? ఈ జన్మకి కాలేడు.